మళ్ళీ జొమాటో నుంచి మీరు ఊబర్ డ్రైవర్ గా ఎప్పుడు మారారు? ఎప్పుడంటే మా అబ్బాయి ఇంటర్ అయిపోయింది కదా మేడం. ఇంటర్ అయిపోయినాక నా కొడుకు ఏంటంటే యానిమేషన్ కోర్స్ చేస్తాం మమ్మీ అన్నాడు. సో ఆ కోర్స్కి డబ్బులు ఎక్కువ కట్టాలి కదా, నెలకు 10,000 కట్టాలి. 10,000 కట్టాలంటే ఇంకా ఎక్కువ సంపాదాలి నేను. ఇంకా ఎక్కువ సంపాదాలంటే ఏం చేస్తే డబ్బులు వస్తాయి? మనకా మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, ఒకరి దగ్గర అప్పులు తెచ్చుకొని కొన్ని ముంచడం నాకైతే అలవాట్లేదు మేడం. నా కష్టార్జితం నుంచి కష్టపడ్డారు కాబట్టి నా కష్టార్జితంతోటి నేను సంపాదించాలి, నా చెమట వచ్చి సంపాదించాలి, నా కొడుకుని చదివించుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ అంటే నా మైండ్లో ఎంత గట్టిగా ఏం ఊహించుకున్నంటే మేడం, ఇప్పుడు నేను మా ఇంట్లో టీవీ లేకపోతుండే చిన్నప్పుడు జోలి, పక్కింట్లోకి వెళ్ళి టీవీ చూసేదాన్ని. ఆ పరిస్థితి నా కొడుకుకి రావద్దు అనేసి నా కొడుకు పుట్టక ముందుకే నేను టీవీ కొనిపెట్టిన ఇంట్లో. పక్కింట్లోకి వెళ్ళి చూడొద్దు, ఎందుకంటే పక్కింట్లోకి వెళ్ళి చూస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు బంద్ చేసుకుంటారు, అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. అంటే వెళ్ళిపోమన్నట్టుగా బంద్ చేసుకుంటారు కదా మేడం. అంటే అట్లా ఊహించుకునేది అనమాట నీకు అన్ని. అంటే నేను పడ్డ కష్టాలు ఏమి నా కొడుకు పడద్దు, వాడికి ఇంట్లో అన్ని ఉండాలి, ఎవరు మొహం చూడొద్దు, అట్లా అనుకో. నేను చదువుకోలే, నా కొడుకుని చదివించాలి. మా అమ్మ నాన్న వాళ్ళు మాకు ఏం ఆస్తి పెట్టలేదు, నేను కష్టపడి సంపాదించి రూపాయి కూడా పెట్టి నా కొడుకు కోసం నేను ఏదో ఒకటి సంపాదించి పెట్టాలి అనేసి టార్గెట్ పెట్టుకున్నా. ఇంకోటి ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించి నా కొడుకుని చదివించా. నా కష్టంతో నా కష్టార్జితతో నా కొడుకుని చదివించుకోవాలి, మేము బతకాలి. నేను ఒక్కరికి రూపాయి ఇస్తట్టు ఉండాలి, కానీ నేను ఎవరిని అడుక్కోవద్దు, అంటే ఎవరింటికి పోయి అడుక్కోవద్దు. అప్పు చేయొచ్చు, అప్పు తీర్పొచ్చు, కానీ అడుక్కోవడం తప్పు కదా. కానీ ఇప్పుడు ఇన్ని రంగాలు ఉన్నాయి, ఇప్పుడు ఆడవాళ్ళు చేసుకునేది ప్రతి ఒక్క రంగంలో ఉన్నారు ముందు. కానీ ఈ మగవాళ్ళు చేసే కొన్ని వృత్తులు ఎలా ఉంటాయంటే రావాలంటేనే భయపడతారు. అలాంటి వృత్తుల్లోకి రావడము చాలా కష్టము, ధైర్యం చేయడం కష్టము. ఇప్పుడు డ్రైవర్గా కానీ, సెక్యూరిటీగా కానీ, లేకపోతే జొమాటో మీరు చెప్పింది కానీ, ఊబర్ డ్రైవర్గా ఇప్పుడు అంటే మీరు అన్నారు ఇప్పుడు ఒక లేడీని చూసి నవ్వుకుంటారు అనేసి, అది కాకుండా చెప్పుకోలేని కష్టాలు కూడా చాలా ఉంటాయి. అలాంటి మీరు ఏమైనా ఎదుర్కొన్నారా డ్రైవర్గా? డ్రైవర్గా అయితే ఎదుర్కోలే మేడం, ఎందుకనలే కానీ ప్రతి ఒక్కరు అంటే వాళ్ళకి చెడు బుద్ధులు ఉన్నా కానీ నన్ను చూసి మాత్రం ఏమనకపోయేవాళ్ళు. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తుంది అక్క, అబ్బాయిలా కష్టపడుతుంది, ఇంత కష్టపడుతున్నామని మనం ఏమంటాం? ఒకవేళ అనే ఆప్షన్ దాకా నేను తెచ్చుకోలేదు. ఎవరు కూడా అంతే రెస్పెక్ట్గా పిలిచేవాళ్ళు అక్క అని, కానీ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. జొమాటోలో కానీ నాతో చేసిన పార్ట్నర్స్ అందరు చాలా మంచోళ్ళే ఉంటుండే. కొంచెం ఎవరైనా తేడా అనిపిస్తే వాళ్ళని ఎడబెట్టాలని ఆడబెట్టేదాని అనమాట. అంటే మాట్లాడపోయేది అనమాట వాళ్ళతో, అంటే ఇక అవాయిడ్ చేసేదాని అనమాట. అలాంటి ఫీలింగ్స్ ఎవరికైనా ఉన్నా కానీ, అలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా అక్క అని పిలిపించుకున్నాను నేను, ఒకవేళ అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా అందరు మస్తు సపోర్ట్ ఇస్తారు మేడం, చాలా సపోర్ట్ ఇస్తారు. నేను ఎక్కడ కనిపించినా కానీ అక్క హాయ్ అని పెడతారు. ఒక దగ్గర నేను కార్ ఆపుకొని ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అయితే ఒక 2-3 వచ్చి మాట్లాడిపోతారు, గుర్తుపడతారు అనమాట. అంతగానం బాగా గుర్తుపడతారు. ఇప్పుడు మీరు ఒక కారు అంటే మీ సొంత కారు తీసుకొని దీంట్లోకి డ్రైవర్గా దిగారు. సో ఇంత ధైర్యం చేయాలన్నా కూడా ఫస్ట్ ఆ ఫీల్డ్లో మనకి అవగాహన ఉండాలి. మీకంటే మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా దీంట్లోకి వెళ్ళు అంటే? ఫస్ట్ మీరు సెక్యూరిటీ నుంచి జొమాటోకి వచ్చారు. జొమాటోలో మీకు ఎవరన్నా అంటే మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎవరన్నా ఆల్రెడీ చేస్తూ లేడీస్ జొమాటోనా మేడం? లేదు, మా కొడుకుని కాలేజీలో జాయిన్ చేసినప్పుడు కింద ఒకటి పిజ్జా హాట్ ఉంటుంది. ఆ పిజ్జా హాట్ కదా అది, ఇది వేరేది పిజ్జా సెంటరే కానీ పేరేదో ఈగల్ అనే ఉంది అనుకుంటా. ఈగల్ పిజ్జా దాంట్లో ఒక తెలిసిన అమ్మాయి చేస్తానమాట పిజ్జా షాప్ లో. ఆ అమ్మాయి ఉండి ఇట్లా జాబ్ రిజైన్ చేసిన, నేను వేరే జాబ్ ఎత్తుకుంటున్నా అంటే, నువ్వు ఫుడ్ డెలివరీ చేయొచ్చు కదా అక్క, నువ్వు బండి ఆల్రెడీ నేను నడుపుతున్నా కదా మేడం, ఆ డ్యూటీలకు నేను బండి మీద పోయేదని, బండి నడుపుతావు కదా, ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కదా, నువ్వు ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు కదా అక్క, జొమాటోలా జాబ్ ఎందుకు వెతుకోవడం, నువ్వు సొంత జాబే కదా, ఇట్లా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే లేడీస్ కూడా చేసుకోవచ్చా అంటే, చేసుకోవచ్చు అక్క అంటే, నేను అప్పుడు సెర్చ్ చేసిన అనమాట గూగుల్లో, ఉన్నారనమాట ఒక ఆమెను చూసిన నేను. సో అప్పుడు అది చూసి జొమాటోలోకి వచ్చిన. ఈ కార్ డ్రైవింగ్ కూడా ఏదంటే జొమాటోలో ఫుడ్ డెలివరీ చేస్తుంటే, ఒక రోజు నేను సడన్గా రోడ్ మీదకి వెళ్తుంటే ధనలక్ష్మి అంటే ఆమె
క్యాబ్ డ్రైవర్ ఆమె నన్ను చూసి ఆరం కొట్టి ఆపి మరి డ్రైవింగ్ నువ్వు ఇంత కష్టపడంటే ఎర్రటి ఎండలా వెళ్తున్నా మేడం డెలివరీకి, ఇంత ఎండలా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా, నాలాగా చేసుకోవచ్చు కదా మంచిగా, మాకు లేడీ డ్రైవర్స్ కావాలని మేడం వాళ్ళు చెప్తున్నారు, ఇంకా లేడీ డ్రైవర్ ఉంటే ఎంకరేజ్ చేయండి తీసుకురండి అని చెప్తున్నారు, నీకు డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు కదా మా కంపెనీలకి అని చెప్పింది. సో అప్పుడు ధనలక్ష్మి చెప్పిన కాడ నుంచి నాకు మైండ్లో అంతకుముందుకు ఉంటుండే మేడం నాకు, అంటే ఫస్ట్ నేను విలేజ్లో ఉన్నప్పుడు ఒక టీచర్ స్కూటీ మీద వెళ్తుండే మేడం మా ఇంటి నుంచి, ఆమెను చూసి రోజు నేను ఆమెలాగా స్కూటీ నేను నడపగల ఎప్పుడు నడుపుతానో ఏమో అని అనుకునేదాన్ని. అంటే నా కోరికలు అలా ఉంటుండే మేడం నాకు, నేను కూడా నడపాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ పిల్లలు సైకిల్ నేర్చుకుంటుంటే తొక్కుతుంటే నేను కూడా దొక్కాలని చెప్పేసి మా అమ్మ కొనుక్కోమని ₹2 ఇస్తే ₹2 సైకిల్ రెంట్ ఇచ్చి సైకిల్ దొక్కి కింద పడి మీద పడి సైకిల్ నేర్చుకున్నా. వేరే వాళ్ళ లేడీస్ స్కూటీ నడుపుతుంటే నేను కూడా అట్లా నడపాలి వాళ్ళలాగా అని చెప్పేసి స్కూటీ నేర్చుకున్నా. తర్వాత ఇప్పుడు సేమ్ అంతే, ఇక వేరే వాళ్ళు కూడా రోడ్ల మీద కారు నడుపుతుంటే నేను అప్పుడు వాళ్ళ లెక్క ఎప్పుడు నడుపుతానో ఏమో, వాళ్ళు కూడా ఎంత మంచి నడుపుతున్నారు కారు, నేను కూడా నడపాలని అట్లా కోరికలు ఉంటుండే అనమాట నా దగ్గర. కానీ ఎప్పటికైనా నడుపుతా కారు నేర్చుకుంటా అంటే ఇట్లా డ్యూటీ చేస్తాను మాత్రం కల్లో కూడా అనుకోలేదు. కానీ కారు డ్రైవింగ్ అంటే ఇష్టం, డ్రైవింగ్ నేర్చుకోవాలి ఎప్పటికైనా అనుకునేదాన్ని. సో ఆ ఇష్టం కాస్త ఇట్లా నెరవేరింది అనమాట. సో ధనలక్ష్మి కలిసి చెప్పడం వల్ల నేను ఇక డ్రైవింగ్ నేర్చుకున్నా. డ్రైవింగ్ నేర్చుకొని ఇక డబ్బులు లేకుంటే ఫైనాన్స్లో తీసుకున్నా, 10,000 ఫైనాన్స్లో తీసుకొని డ్రైవింగ్ స్కూల్కి వెళ్తానికి అప్పు తీసుకొని చేసుకున్నారు. మొత్తం అప్పే మేడం. నా కారు కూడా నేను కొత్తగా చిట్టి వేసుకొని 2 లక్షలది ఆ చిట్టి లేపి మా పెద్దక్క వాళ్ళు ₹1,00,000 అప్పుగా ఇస్తే ఈ 2 లక్షలు ఆ లక్ష 3 లక్షలు తీసుకెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గర ₹1,000 కూడా లేవు. సో నన్ను నమ్మి చిట్టి 2వ నెలకే లేపిచ్చారు చిట్టి. మా అక్క కూడా నన్ను నమ్మి మా చెల్లె కట్టగలుగుతుంది తీర్చగలుగుతుంది అని మా అక్క పిలిచి మరి నేను అడగముందుకే ఇచ్చింది. వాళ్ళు 3 లక్షలు కట్టమంటారు అక్క, నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, ఎట్లా అంటే నేను ఇస్తా రావే తీసుకుపోవచ్చానని చెప్పింది. సో తీసుకుపోయినా. ఇంకోటి ఏంటంటే హైలైట్ 3 లక్షలు కట్టినా కానీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు షూరిటీ సంతకం పెట్టాలన్నారు షోరూంలో. అది కూడా నేను అడగలేదు. మా అక్క ఫోన్ చేసింది, ఏమైంది తీసుకున్నావా కారణం అడిగింది. అక్క సెకండ్ హ్యాండ్లో కొందాం అనుకుంటున్నా అక్క, ఇక నేను కొత్తది కొనలేను అన్న. ఏమైంది కొత్తది కొంటే బాగుంటుంది కదా, కొత్తది కొంటే అన్నావు కానీ మా పెద్దక్క అన్నది. అంటే నేనేం చెప్పినంటే ఇప్పుడు కొత్తది కొనాలంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు షూరిటీ పెట్టాలంట అక్క, నేను ఎవరిని అడగలేను, అడిగితే వాళ్ళు కాదంటే నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, అందుకని ఎవరిని అడగకపోవడమే బెస్ట్ అక్క, ఆ 3 లక్షల పాత కారు ఏదొచ్చినా సరే తీసుకుంటాక అంటే అవునా మరి మన ప్రాబ్లం అయితే ఎట్లా అని అన్నది. ఏమో అక్క చూద్దాంలే అని చెప్పేసి ఫోన్ కట్ చేసిన. మా అక్క చెప్పిందో ఎవరు చెప్పారో తెలియదు. మా అక్క కూతురు ఇబ్రాహీంపట్నంలో ఉంటుంది, వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. తను డైరెక్ట్ నాకు ఫోన్ చేసి నేను పెడతా సంతకం పిన్ని అని చెప్పింది. తనంతలా తనే ఫోన్ చేసి చెప్పింది. సరే ఓకే అన్న. వాళ్ళు సంతకం పెట్టిరు, నన్ను నమ్మి షూరిటీ సంతకం పెట్టిరు. సో కార్ తెచ్చేసుకొని ఇక స్టార్ట్ అయితే చేసిన డ్యూటీ. ప్రయోగాలు కూడా మా సొంత తమ్ముడు డ్రైవరే మేడం. వాడు వచ్చేసి నాకు ఒక 5 days పార్క్లో తీసుకెళ్ళి క్లచ్ మూమెంట్స్ డ్రైవింగ్ స్కూల్లో క్లచ్ మూమెంట్స్ నేర్పరు కదా మేడం. ఓన్లీ డ్రైవింగ్ ముందుకెళ్ళడం ఆపడం వెనుక రివర్స్ పోవడం అది నేర్పిరు, కానీ ఇట్లా కొంచెం హైట్లో గుట్టలు ఎక్కడం అట్లా అలాంటి స్పీడ్ బ్రేకర్లు అక్కడ ఇట్లా క్లచ్ మూమెంట్స్ అవన్నీ నేర్పలేదు అనమాట. సో అవన్నీ మొత్తం మా తమ్ముడు రోజు ఒక 2 hours డైలీ 2 hours ప్రాక్టీస్ చేయించిండు మా తమ్ముడు, నేర్చుకున్నా. ఇంకా మిగతాది ఇక సిటీలకి ట్రాఫిక్లో పోవాలంటే కస్టమర్ల మీదనే ప్రయోగాలు చేసిన. ఇంకోటి అబద్ధాలు చెప్పలేదు కస్టమర్కి. లేడీ డ్రైవర్ వావ్ నైస్ అమ్మా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం అంటే ఈ రోజే స్టార్ట్ అయింది సార్ అని చెప్పిన. వాళ్ళకి అబద్ధాలు చెప్పలేదు, ఎక్స్పీరియన్స్ ఉంది అని కూడా ఏం చెప్పలేదు. కొత్తగా నేర్చుకున్నాను సార్, కొంచెం ఒక 5 days ప్రాక్టీస్ చేసిన. ఫస్ట్ కస్టమర్ మీరే సార్ అని చెప్పిన. ఫస్ట్ కస్టమర్ లాయర్. ఇక్కడ హైత్-నగర్ డిపోలా పికప్ చేసుకున్నా. శివం రోడ్ ఉంది కదా మేడం అక్కడ అంబర్పేట సైడ్, శివం రోడ్ లో ఫస్ట్ ట్రిప్ శివం రోడ్ లో డ్రాప్ చేసిన గుర్తుంది సార్. నాకు ఫస్ట్ ట్రిప్ కాబట్టి టిప్ కూడా ఇచ్చారు. 600 బిల్ అయితే నాకు 800 ఇచ్చారు. ఆల్ ద బెస్ట్ అమ్మా అని చెప్పిండు. తను లాయర్ అంట. సెకండ్ ట్రిప్ కూడా వాళ్ళు ఫస్ట్ మీరే సెకండ్ అన్నా కానీ ఏం భయపడలే. ఓకే అమ్మ జాగ్రత్తగా ఏం కాదు, మెల్ల టెన్షన్ ఏం పడకండి, మెల్ల నడుపుకోండి జాగ్రత్త అన్నారు. థర్డ్ టిప్ కూడా అయితే చాలా లాంగ్ పడ్డది. ఏది అది ఉంటుంది మేడం నార్సింగి సైడ్ పడ్డది, బిఎన్ రెడ్డి నుంచి. ఆ ఫ్లైఓవర్లు పెద్ద పెద్ద ఫ్లైఓవర్ ఫస్ట్ టైం ఎక్కడం, భయపడుకుంటానే పోయినా. వాళ్ళు కూడా ఎంకరేజ్ బాగా చేసేది మేడం. భయపడి అమ్మో కొత్త డ్రైవర్ అంట ఈ రోజే స్టార్ట్ అంట అని భయం ఏం పడలే. చాలా మంచిగా చక్కగా నాకు సపోర్ట్ చేసిరు, కస్టమర్స్ కూడా ఎంకరేజ్ చేసిరు.
కొంచెం లేట్ అయినా పర్లేదమ్మా, బాగానే తీసుకొచ్చామని టిప్పులు కూడా ఇచ్చిర్రు. ఉమ్. బాగానే ఉంది డ్రైవింగ్. మూడో రైడ్ కూడా మెచ్చుకున్నారన్నమాట నాకు. ఉమ్. ఫస్ట్ రైడ్ లేదంటే కొంచెం స్పీడ్ బ్రేకర్ అక్కడ బండి ఇట్లా సడన్గా అంటే ఫస్ట్ గేర్లో వెళ్ళి మూవ్ చేయకుండా నేను సెకండ్లో ఉన్నప్పుడే మూవ్ చేసిన అనమాట. సో దానివల్ల బండి ఆగిపోయేది ఫస్ట్ ట్రిప్లలో, రెండో ట్రిప్లలో. మూడో ట్రిప్ కల్లా కొంచెం అలవాటు అయిపోయి ఓహో ఆ బండి ఆపినామంటే ఫస్ట్లా అంటే చెప్పారు నేర్పించేప్పుడు టెన్షన్లో మర్చిపోతాం కదా మేడం కొత్తలా. అట్లా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ అయినాయి కానీ ఇక నడిపిన. తర్వాత 1 వీక్ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యింది. 1 వీక్ యాక్సిడెంట్ అయ్యింది, చిన్నది. ఓకే. జస్ట్ హెడ్ లైట్ వలిగింది, కూలెంట్ ఆయిల్ డబ్బా వగిలింది. అది సడన్గా ముందల అబ్బాయి సడన్గా బ్రేక్ వేయడం వల్ల నేను కొంచెం పోయి మెల్లగా టచ్ అయితే అయినా. తర్వాత పెద్ద యాక్సిడెంట్ అయింది మేడం. బస్సు ఆర్టీసీ బస్సే గుద్దింది. అది బస్ అయిన ప్రాబ్లం అంటే మిస్టేక్ బస్ అయినదే. అప్పుడు పెద్దగా అయింది. 45 days షోరూంలో ఉంది బండి. అప్పుడు మస్తు భయపెట్టించారు అందరూ. మేమే ఎగలేకపోయినామమ్మా, ఇప్పుడు నువ్వేం ఎగుతావు, చాలా ఇవి ఎప్పుడు ఇవే ఉంటాయి, ఇక చాలా ప్రాబ్లమ్స్, ఈ యాక్సిడెంట్లు అవుతా ఉంటే అప్పులపాలు అవుతాము, బండ్లు అమ్ముకున్నాం మేమే అని చాలా మంది ఇట్లా భయపెట్టించారు. భయపెట్టించినా కానీ ఎక్కడ ఏమన్నా కానీ నేను చనిపోయినా సరే ఇది మాత్రం వదిలా ఈ డ్రైవింగ్ అనుకున్నా. ఇప్పుడు ఇది అయ్యింది, తప్పించుకున్నా. నేను బయట పడ్డా, రేపు ఇంకా ఏమైనా పెద్దది అవుతుందేమో, చనిపోతానేమో అని వెనకడుగు అయితే వేయలే మేడం. నేను చనిపోయినా సరే బండి మాత్రం వదిలేదలేదు. తెచ్చుకున్నా కదా, సాధించాలి, ముందుకు సాగిపోవాలి, వెనకడుగు వేయొద్దని చెప్పేసి సాగిపోయినా. మళ్ళీ ఆ శివయ్య దయ. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? 1.5 year అవుతుంది మేడం, సంవత్సరంన్నర అవుతుంది. 6 నెలల లోపలనే 2 యాక్సిడెంట్లు అయినాయి. అయినా కానీ వెనకడగలే. భయపెట్టిరు అందరూ, కానీ నేను భయపడలే. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి 1 year ఏమి చిన్న ప్రాబ్లం కూడా రాలేదు, ఆ దేవుడి దయ. సో జొమాటోలో మీరు నెలకి 25,000 వరకు సంపాదించారు. ఊబర్లో ఇప్పుడు ఎంత సంపాదిస్తారు? అంటే వేరియేషన్ ఎక్కువ ఉండకపోవచ్చు కదా. మీరు ఏంటి, కార్ ఈఎంఐ కట్టుకోవాలి, మళ్ళీ పెట్రోల్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి, అది అంతకే వచ్చాయి కదా. అంతకే వచ్చంటే చెప్తాను మేడం. ఇప్పుడు ఇది రోజుకి ఒక్కొక్కసారి కొంచెం తక్కువ అవుతుంది మేడం బిజినెస్, ఒక్కోసారి మంచిగా అవుతుంది. ఎట్టు పోయినా మొత్తం చూసుకుంటే నెలకి నేను 80 నుంచి 1,00,000 దాకా సంపాదిస్తున్నాను. ఇప్పుడు 80 నుంచి 1,00,000 సంపాదిస్తుంటే అందులో మనకి బండి సర్వీసింగ్కి వచ్చి, బండి పెట్రోల్కి వచ్చే, సిఎన్జికి వచ్చేసి ఒక 60,000 తీసేయండి. మొత్తం మెయింటెనెన్స్ కానీ అవన్నీ కానీ 60,000 తీసినా కానీ నేను నెలకు 40,000 సంపాదిస్తున్నా. జొమాటోలో 25,000 సంపాదించేది, క్యాబ్లో నేను నెలకి 40,000 సంపాదిస్తున్నా. అట్లా ఇప్పుడు ఇక ఈఎంఐ, బండి ఈఎంఐ కట్టుకుంటున్నా, చిట్టి కట్టుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ డౌన్ పేమెంట్ కోసం లేపినాయి కదా మేడం చిట్టి, 2 నెలది, అది ఇంకా 2 months అయితే అయిపోతుంది. ఓకే, అప్పు కూడా తీరిపోతుంది. అక్కడ ఆపు తీరుపుతున్నా, ఇక్కడ బండి ఈఎంఐ కడుతున్నా, నా కొడుకుని చదివించుకున్నా. నా కొడుకు ఫీజే నేను 1,50,000 కట్టినా. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.